నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కారులో 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన చర్మకారుడు సనమండ్ర పోసిబాబు. ఆయన యోగక్షేమాలు, జీవన స్థితిగతులపై చంద్రబాబు ఆరా. బీసీ బాలికల హాస్టల్ భోజనంలో బొద్దింక సంఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత. చిన్న తల వెంట్రుకను పట్టుకుని బొద్దింక అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. బాపట్ల మండల పరిధిలో నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు గొట్టిపాటి రవి, పాదసారథి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని స్పష్టం. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. వివిధ ప్రాంతాలను సందర్శించిన చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారమైన కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లిలో చర్మకారుడు సన్నమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకి ఇచ్చే పింఛన్ ఇవ్వాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ జనరల్ స్టోర్ వద్ద ఉన్నట్లు యంత్రాంగం చెప్పగా సీఎం నేరుగా ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును పలకరించారు. ముందు జనరల్ స్టోర్ యజమాని కొండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వ్యాపారం, సాధక బాధకాలపై ముచ్చటించారు. తర్వాత పోసిబాబు కారులో ఎక్కించుకుని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు అతడి కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, వృత్తి జీవితం తదితర విషయాలపై పోసిబాబును ఆరా తీశారు. గ్రామంలో చర్మకార పింఛన్ పొందుతున్న వ్యక్తి పోసిబాబు ఒక్కరే కావడం గమనార్హం. అనంతరం సీఎం గెడ్డం కృష్ణదుర్గ ఇంటికి వెళ్లి వితంతు పింఛన్ అందజేశారు. అక్కడే తల్లి ఒడిలో ఉన్న పసిపాపను దగ్గరకు తీసుకుని ముద్దాడారు. నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుగు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4-5 అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వాళ్ళే నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇండెంట్ పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? కాదు, నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా. ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది. దీంట్లో నువ్వు నీట్గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, అందరికి ఎత్తిస్తున్నావు. అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో, వాళ్ళు ఏది కావాలంటే పికప్ చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా. ఓకే, నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకలు కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి. అంటే ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము పని చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుంది. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి, బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. తెచ్చుకుని బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి మొత్తమే మాకు కొంత సంతోషమైన. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి. ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే అమ్మా, గుడ్.
కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. చేద్దాం, సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా. హాయ్ చర్లేనా, చర్లేనా హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయికరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ను సోమవారం నాడు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ హోంమంత్రి స్వయంగా భోజనం రుచి చూశారు. అయితే అనిత భోజనం తినే సమయంలో ఆమె ప్లేట్లో బొద్దింక వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కాస్త హోంమంత్రి అనితకు చేరడంతో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాయికరావుపేట హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశానని ఆమె తెలిపారు. వార్డెన్ అందుబాటులో లేరని, సెక్యూరిటీ కూడా లేరని, అందుకే వార్డెన్ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని హాస్టల్ను తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. అయితే భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని, దాన్ని బొద్దింక అని ప్రచారం చేస్తున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా బొద్దింక వచ్చిందని ప్రచారం చేశారని, ఏదో రకంగా ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ప్రతిపక్షంపై మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మనకి 2047 విజన్ కార్యక్రమం కూడా నిన్న చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన పిదప నేను ఒకసారి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పాయికరావుపేటలో 4 ఎన్నో ఉన్నాయి. ఈ 4 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అనే ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే, ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబియ్యం ఏర్పాటు చేయడం కానీ, అదే విధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి, దాని ద్వారా కూడా ఒకసారి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ సన్నబియ్యం ఇవ్వాలి అని ఆలోచించడం. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెనూ సరిగా పాటించకపోవటం, అదే విధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా రోజు 5 గంటలకే వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఒక మంచి పనికి వెళ్ళాము. ఆ మంచి పనులు ఆ పిల్లలతో కూడా మాట్లాడాను, పిల్లల యోగక్షేమాలు కూడా నేను కనుక్కున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. భోజనం నాణ్యత బాగాలేదని నేను భోజనం చేసిన తర్వాత కూడా ఆ నాణ్యత కూడా ఇబ్బందికరంగా ఉందని సంగతి తెలిసి ఇమ్మీడియట్ గా మేము ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా లేదా, సరిగా అందుతున్నాయా లేదా అన్న చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉంది. ఈ రోజు అక్కడ ఏదో నేను మాట్లాడుతుంటే అందులో ఏదో బొద్దింకి వచ్చిందని ఒకడు అలాగా ఇలాగ ఇష్టానుసారంగా రాసుకుని పడిపోయాడు. అంటే ఇలాంటివి నేను ఏమంటానంటే, అదే నిజం చెప్పు, నేను ధైర్యంగా నా నియోజకవర్గంలో ఇలా జరిగింది, నేను వెళ్ళాను, అక్కడ హాస్టల్ పరిస్థితులు ఇలా ఉంది, ఇమీడియట్ గా నేను స్పందించాను, మళ్ళీ ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఒక వార్డెన్ ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 13 hours లో, నాకు తెలిసి మార్నింగ్ 11 o'clock ఆర్డర్ వచ్చింది, నేను రాత్రి 7 గంటలకి నేను వెళ్ళాను, మార్నింగ్ 7 o'clock కల్లా మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి మళ్ళీ మెరుగైన ఆహార పదార్థాలు యాజ్ పర్ మెనూ అందించాలని చెప్పి కలెక్టర్ గారు మేమందరూ కూడా ఆదేశాలు ఇచ్చాం. అంతా అయిపోయింది. నిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదో పురుగు వచ్చిందట, అలా వచ్చిందట, ఇలా వచ్చిందట అని చెప్పేసి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ప్రచారం అన్నమాట. ఆఖరికి ఏదో 2-3 తెలియక ఏదో పెట్టారు అంటే దానికి ఒక ఆలోచన చేసుకోవచ్చు. బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్
చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా ఉండి వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తూ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొలుసు పాదసారథులు పేర్కొన్నారు. బాపట్ల మండల పరిధిలోని మార్కెట్ యార్డులో నల్ల బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని, రైతులు పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో ఉండటంతో పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం 270 కోట్లు కేటాయించిందన్నారు. రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే మనం ఎప్పుడు కూడా కొనలేదు కదా ఈ మాట అన్నారు. దేశంలో ఎక్కడ కొన్నారంటే ఇక్కడ కూడా కొనలేదు. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొందామని చెప్పారు. దీనికి మనం జరిగిన క్యాబినెట్ లో కూడా దాదాపు 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. రైతులు ఇబ్బంది పడకూడదు, పొగాకు కొనని చెప్పాడు. మొదలుపెట్టాము. దాదాపు ఇవాళ 3 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. మనం దాదాపు ఇప్పటికి 10 నుంచి 12 సెంటర్లు ఓపెన్ చేశారు. ఇందా సంవత్సరం గారు అడిగారు మాటూరు, ఇంకా కొన్ని సెంటర్లు ఎద్దంపూడి, చిన్నగన్యం, కోర్చుపాడు ఇట్లాంటి సాధారణ కూడా సెంటర్లు ఓపెన్ చేసి రైతులు ఒకసారి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎక్కడ రైతులు అక్కడ కొనుక్కుంటారని చెప్పారు. తప్పకుండా కూడా కొత్తగా ఓపెన్ చేపిస్తాం. ఇలా నేను చూసింది ఏంటంటే పొంగూరు రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసాము. 10 వేలు పోయినప్పుడు చూసాం అనమాట. అన్ని ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ మిక్స్ చేస్తే తక్కువ చేయగలిగింది. ఏ క్వాలిటీ పొగాకంతా 12 వేలు పడేదంతా ఒక వేలు కట్టేటప్పుడు జాగ్రత్త పడింది. సగం ఏ క్వాలిటీ, సగం బి క్వాలిటీ పడటం వల్ల బి క్వాలిటీ రేట్ పడుతుంది. అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఎవరైతే పరిష్కరించడానికి అధికారులు ఉందో వాళ్ళందరితో కూడా రవి గారు కానివ్వండి, సాంసర్ గారు కానివ్వండి చర్చించి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకును కల్పించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఆ నిర్ణయంలో భాగస్వాములు మన గొట్టిపాటి రవి గారు, అదేవిధంగా మన సాంసర్ గారు, ఈ మరో మంత్రి మన సత్యప్రసాద్ గారు చెప్పేసి అదేవిధంగా శాసనసభ్యులు. అంటే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల సమస్యల పట్ల అవగాహనతో బాధ్యతతో వ్యవహరిస్తే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందో గతంలో, ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం అలవాటుగా పొగా కొంటుంది, పరిశ్రమలు కొంటే లేవు. ముఖ్యంగా ఈ రోజు నేను రైతులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జయపంగులూరు మండలానికి సంబంధించిన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇతర వక్తులు చెప్పినట్టుగా మరి పోయిన ఏడాది మీకు ఈ పొగాకుతో 2 రెట్ల కన్నా పైగా మీరు పంటని ఈ సంవత్సరం వేశారు. మరి అలా వేసేటప్పుడు మీ మనసులో ఎవరికి 65,000 ఎకరాలకి తీసుకొని వెళ్ళేటప్పుడు మీకు మరి పూర్తిగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి కేవలం కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలోనే చూసుకుంటారు. కాబట్టి మీరు ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఆలోచించి వేసేశారు. ఇంకా ఎలాగ మా పరిస్థితి అని ఆందోళనకు అయిపోయారు. మరి ఆ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మన పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మన విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పాదసారథి గారు, ఇతర నాయకులు అందరూ కూడా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మరి చరిత్రలో ఎప్పుడు కానీ పొగాకును కొనుగోలు చేయలేదు. ప్యాడీ మన ఒడ్లు కొంటాం. మరి ఆ కొన్న వాటిని ప్రజా అవసరాలకి మనం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తరలించి ఏదో రకంగా దాన్ని డబ్బు చేస్తాం, ప్రభుత్వానికి నష్టం రాకుండా. ఈ నెల 9, 10వ తేదీలో నిర్వహించే విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సిపి శంకబ్రత బాగ్జీ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుగర్ స్నానఘట్టం, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కళ్యాణ మండపం మీదుగా సింహాచలం తొలి పావంచా వరకు వివిధ ప్రాంతాలను సందర్శించిన అక్కడ చేపట్టాల్సిన పనులపై, ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.